సమయంలో సడన్ గా అన్ని కూడా పోతుంది. Ravin sir, good morning, sir. Sir, good morning, sir. Madam, Ramesh sir. invite చేయండి, sir. Okay, sir. Invite చేస్తాను. లేడీస్ గమనించండి, ఈరోజు మనకి గ్రేట్ సెషన్ ఇవ్వబోతున్నారు భూలక్ష్మి మేడం. మనం అడగగానే మేడం ఎంత పని ఉన్నా సరే మనకి టైం కేటాయించి ఈరోజు జూమ్ సెషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మేడం ఇన్స్పిరేషన్గా తీసుకొని మన యొక్క జూమ్ సెషన్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాం మేడం. కోరుకుంటున్నాం లేడీస్. థ్యాంక్ యూ లేడీస్. భూలక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోరా ఒకసారి. సార్ గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం, మీరు అడగగానే మాకు జూమ్ సెషన్ ఇచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టీం తరపున నుంచి స్టార్ట్ చేద్దాం మేడం. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఈరోజు మాకు జూమ్లో ఎంఎస్ఆర్ గురుగారు వస్తున్నారు. చాలా విలువైన మాటలు చెప్పడానికి వస్తున్నారు గురువు గారు. అలాంటి మీకు మాట ఇచ్చారని చెప్పి నేను నా మాట ద్వారా ఎవరన్నా తీసుకొని సక్సెస్ అవుతారని కమిట్మెంట్ ఇచ్చి జూమ్లోకి రావడం జరిగింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. స్టార్ట్ చేద్దాం మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ వెస్టేజీ ఫ్యామిలీ మెంబర్స్. నా పేరు భూలక్ష్మి అండి. నేను గుంటూరు నుంచి మాట్లాడటం జరుగుతుంది. బిఫోర్ వెస్టేజీకి రాకముందు నా జర్నీ 10 నిమిషాలు మాట్లాడతాను. నేను వెస్టేజీలోకి రాకముందు పొలం పనులకు వెళ్ళేదాన్ని అండి. కోతలకి నాట్లకి వెళ్ళేదాన్ని. పొలం పనులకు వెళ్ళాను. కాయలు అమ్మేదాన్నండి. అరటికాయలు, మామిడికాయలు. 10 సంవత్సరాలు తల మీద బుట్ట పెట్టి కాయలు అమ్మటం జరిగింది. కాయలు అమ్మాను. కూలి పనులకు వెళ్ళాను. మిర్చి తొడాలు తీశాను. అంటే అన్ని పనులు కూడా చేస్తుంటే ఎక్కడన్నా నా జీవితం మారిద్దేమో, ఎక్కడన్నా ఒక రూపాయి మిగిలిద్దేమో అని టైం వేస్ట్ చేయకోకుండా పని చేసేదానండి నేను. ఎందుకంటే తెల్లారుజాము 4ంటికి లెగిసి వెళ్ళి కాయలు కొనుక్కొచ్చుకొని అవన్నీ అమ్ముకొని ఇంటికి వచ్చి మళ్ళీ ఇంట్లో చూసుకొని అన్నం తిని మళ్ళీ ఒక 100 రూపాయలు మిర్చి తొడాలు తీస్తే ఒక 100 రూపాయలు ఇంట్లో కూరగాయలకు వస్తాయేమో అన్న ఆలోచనతో చేసేదానండి నేను. అలా ఎంత చేసిన జీవితం అయితే మారట్లేదు, కానీ అనారోగ్యం పాలైతే అయిపోయాను. తల మీద గంప పెట్టి అమ్మటంతో నాకు తలనొప్పి వచ్చేసిందండి బాగా. ఎంతలా అంటే ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్తే తలలో నరాలు ఉబ్బుతున్నాయమ్మా, అవి కనుక చిట్లితే బ్లడ్ లాక్ అయి చనిపోతామని చెప్పాడు డాక్టర్. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉండిపోయామమ్మా నేను. అలాంటి సమయంలో నాకు నిద్ర టాబ్లెట్లు ఇచ్చారండి. ఎన్ఆర్ఐ హాస్పిటల్లో, పెద్ద హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్, అన్ని హాస్పిటల్ తిరిగితే నిద్ర టాబ్లెట్లు ఇచ్చారు. ఆ నిద్ర టాబ్లెట్లు వేసుకుంటే మత్తుగా ఎప్పుడు పడుకునేదానండి. దానివల్ల తలనొప్పి తగ్గిద్దని డాక్టర్లు అనుకున్నారు, కానీ సమస్యల వల్ల ఎక్కువైద్దని అనుకోలేదు పాపం. కానీ ఇంగ్లీష్ మెడిసిన్ వాడటం వల్ల నాకు సైడ్ ఎఫెక్ట్లు వచ్చేసి మళ్ళీ నడుము వెనుపూసకు నీరు వచ్చేసిందండి. నడుముకి బెల్ట్ వేసుకొని బెడ్ రెస్ట్ తీసుకునే పరిస్థితి వచ్చేసింది. అసలు నా లైఫ్ మొత్తం జీరో. 30 సంవత్సరాలు కూడా లేవు, జీరోకి పడిపోయాను. నేను భగవంతుని ఒకటే కోరుకున్నా, భగవంతుడా నేనైతే ఈ నరకంలో ఉండలేము. 3 పిల్లలు, అత్త, మామ, ఫ్యామిలీ ఉంది. నన్నైతే నరకంలోకి తీసుకెళ్ళిపోతాండ్రి నాయన. నేను పడలేని బాధని భగవంతుని ఒకటే కోరుకున్నా. కానీ నా ద్వారా కొంతమందికి ఆరోగ్యాన్ని ఇవ్వాలనేమో నేను తీసుకోవాలని భగవంతుడు నన్ను అవకాశం ఇచ్చాడండి. గొప్ప అవకాశం.
నాకైతే వజ్రం లాంటి అవకాశం. నేను బాధపడుతున్న క్రమంలో నాకు ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ పరిచయం చేసింది అంజీ సార్, శివమణి సార్, రేపల్లి శ్రీనివాస్ సార్. వాళ్ళ ముగ్గురికి 3 తరాలు కాదు, ఎన్ని తరాలు ఉంటే అన్ని తరాలు రుణపడి ఉంటానండి నేను. ఎందుకంటే నాకు ఇంత మంచి ప్లాట్ఫారం అందజేసి నాకు ఇంత గొప్ప స్థాయిని, ఇంత గొప్ప జీవితాన్ని ఇచ్చిన వాళ్ళకి ఎన్ని తరాలను రుణపడి ఉండొచ్చు. వాళ్ళు వచ్చి నాకు వెస్టేజ్ ప్లాట్ఫామ్ చెప్పారు. నేనైతే ఏం మాట్లాడలేదండి. ఏం చేయాలి అని మాత్రమే అడిగాను. నాకు డెమోలు అసలు ఏం చూపించలేదు. నేను సబ్బులు పేస్టులు కూడా తెచ్చుకోలేదండి. ఏం చేయాలని అడిగా ఫస్ట్, అంతే. ఆధార్ కార్డు మా ఐడి చేస్తా ఉన్నారు, చేశారు. నేను హెల్త్ సప్లిమెంట్ తెచ్చుకున్నానండి. హెల్త్ సప్లిమెంట్లు వాడుకున్న తర్వాత నాకు 3 నెలలకే రిజల్ట్ వచ్చింది. 3 నెలలకే రిజల్ట్ వచ్చి చాలా రిలీఫ్గా ఉన్న కొద్దిగా నా పని నేను చేసుకోగలుగుతున్నాను. అలాంటి టైంలో సార్ వాళ్ళు ఒక మీటింగ్కి రమ్మని అడిగారండి. మీటింగ్కి నేను రాలేను సార్, నా హెల్త్ కండిషన్ బాగాలేదని చెప్పాను. లేదమ్మా, ఒక్క మీటింగ్కి వస్తే నీ జీవితం మారిద్ది అన్నారు. లేదు సార్, నీ మీటింగ్ అయితే రాలేను, వచ్చినా కూర్చోలేనని చెప్పానండి. కానీ ఒక్క మీటింగ్కి నన్ను సార్ వాళ్ళ దగ్గర ఉండి తీసుకెళ్లారండి. గుంటూరు కొరిటపాడు మీటింగ్ వచ్చాను. అప్పుడు మహా గురూజీ ఎంఎస్ఆర్ గురుగారండి. గురుగారి పాదాలకు వందనాలు. ఆ గురువుగారి మాటలు, గురువుగారి స్పీచ్ విన్నాకే నేను వెస్టేజ్ చేయాలని డిసైడ్ అయ్యాను. కానీ అక్కడ చాలా మంది గవర్నమెంట్లో మేడం గారు అయినా, గౌరీ మేడం గారు అందరు నిలబడి చాలా మంది మాట్లాడుతున్నారండి. మాట్లాడి నాకు ఇలా ప్రాబ్లం వచ్చింది, నేను వెస్టేజ్ చేస్తున్నాను, డబ్బులు వస్తున్నాయి అని చెప్పారు. డబ్బులు వస్తున్నాయి అంటే నేనైతే నమ్మలేదండి. ఎందుకంటే డబ్బులు కట్టించుకొని పోయేవాళ్ళే కానీ మనకి హెల్త్కి సబ్బులు పేస్టులు వాడుకుంటే డబ్బులు వస్తాయని నేనైతే నమ్మలేదు. ఆ మీటింగ్ విన్నాను, గురువు గారి స్పీచ్ విన్నాను. విన్న తర్వాత ఓకే, ఇంటికి వచ్చి మళ్ళీ ఒక బూట్ క్యాంప్ ఉంది రమ్మన్నారండి. ఆ బూట్ క్యాంప్కి రమ్మంటే సార్ వాళ్ళు, సార్ 2 రోజులు నేను రాను సార్ అన్న. లేదమ్మా, ఒక్క బూట్ క్యాంప్కి రా, అక్కడికి వచ్చిన తర్వాత నువ్వు వెస్టేజ్ చేయాలనుకుంటే చేయాలి, లేకపోతే ఆపేసి అన్నారండి గురువు గారు. శివమణి సారు, అంజీ సారు. నేను మా సార్ని వెళ్తే మా సార్ ఏమి ఒప్పుకోలేదు. పిల్లల్ని వదిలిపెట్టి 2 రోజులు ఉంటావా అని చెప్పారు సారు. కానీ వాళ్ళు అంతగా చెప్తున్నారంటే ఏదో ఉంది. నేను గురుగారి మాటలు విన్నాను, డబ్బులు ఉన్నాయని తెలుస్తుంది, ఆరోగ్యం ఆల్రెడీ వచ్చింది, వాడుకోవటం వల్ల నమ్మకం కుదిరింది. సరే అని చెప్పి మా అమ్మని తీసుకొని నేను గుడికాడికి వెళ్తున్నానని చెప్పి మా అమ్మని తీసుకొని వెళ్ళానండి. నేను వెళ్ళటం ద్వారాగా అప్పుడు అర్థమైంది అది మీటింగ్ కాదు, మహాయజ్ఞం అని బూట్ క్యాంప్లో తెలిసిందని నాకు. ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్కరు కూడా జాబ్ చేస్తూ 50,000 60,000 తీసుకుంటూ వాళ్ళు వెస్టేజ్ చేస్తున్నాం, మాకు ఇంత ఇన్కమ్ వస్తుంది అంటున్నారు. సైదుల్ సార్, పాండు సార్, వీళ్ళందరూ. మరి ఇంట్లో నుంచి పాల ప్యాకెట్ కూడా బయటకు రాని నేను 4 లక్షలు పైబడి తీసుకుంటానని ధనలక్ష్మి శంకర్ వాళ్ళు చెప్తున్నారు. తర్వాత నేనేం చదువుకోలేదు, 2వ తరగతి చదువుకున్నాను, నేను 2 లక్షల పైన తీసుకుంటున్నాను బీబీ మేడం గారు చెప్తున్నారు. చాలా మంది టెస్ట్ పోయి చెప్తుంటే నాకేం అర్థం కావట్లేదు. ఇంత డబ్బు ఉందని తెలుసుకున్నాను. నేను తెలుసుకున్న తర్వాత గబా వచ్చి నేను బూట్ క్యాంప్ నుంచి వచ్చిన తర్వాత తెలిసిన వాళ్ళందరికీ చెప్పానండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్తే వాళ్ళు ఆల్రెడీ హెర్బల్ కాదు, ఇది షేర్ షాట్ అని చెప్పి 13,000 కట్టాలని చెప్పి బయట అన్ని కట్టి చేతులు కాల్చుకొని ఉన్నారు. వాళ్ళకి వాడుకోమంటే మేము వాడుకోమని ఎవ్వరు ఒక్కరు కూడా రాలేదండి. ఒక్కరు కూడా రాపోయేసరికి అక్కడ చూడపోతేనేమో డబ్బులు ఉన్నాయి, నలుగురు తెచ్చుకోమని చెప్తున్నారు, ఇక్కడికి వస్తేనే ఎవరు రావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే, ఎదురు కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అంటే నాకేం చదువు లేదు, నేనేం నేర్చుకోలేదు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి మీటింగ్కి వెళ్ళి నేర్చుకొని చెప్తే సక్సెస్ అవుతారు. అది నేను మీటింగ్లో తెలుసుకున్నాను. మీటింగ్కి వెళ్తే కానీ ఈ బిజినెస్ మనం చేయలేమని తెలుసుకున్నాను. మీటింగ్కి వెళ్ళకోకుండా, నేర్చుకోకుండా వెళ్ళి 100 మందికి కాదు 1000 మందికి చెప్పినా కూడా ఫెయిల్ అయిపోతాం. ఆ విషయం నేను ఎలా తెలుసుకున్నాను, ఫెయిల్ అయిన తర్వాత తెలుసుకున్నాం. 10 మందికి 20 మందికి చెప్పినా కూడా రాకపోయేసరికే తెలుసుకున్నాం. ఏం సార్ మరి నా వల్ల కాదు, ఎవరు రావట్లేదంటే, లేదమ్మా
నువ్వు కాయలు అమ్ముతున్నావు, కాయలు అమ్మేలాగా వెళ్తే ఎవరంటారు? ఇది మన ఇండియన్ కంపెనీ, ఇంటర్నేషనల్ కంపెనీ. ఒక డ్రెస్ కోడ్ ఉండాలి, నేర్చుకోవాలి. నీకంటే కొద్దిగా ముందు జర్నీ చేస్తున్నాం కాబట్టి మా సలహాలు సూచనలు తీసుకోవాలి, మేము వస్తామమ్మా, నలుగురు కూర్చోబెట్టని చెప్పారు. అప్పటి నుంచి నాకు తెలిసిన వాళ్ళ దగ్గరికి సార్ వాళ్ళని తీసుకెళ్ళి కూర్చోబెట్టేదాన్ని, మీటింగ్కి తీసుకొచ్చేదాన్ని. హోమ్ మీటింగ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళని ఆటోకి తీసుకొచ్చి మీటింగ్లో కూర్చోబెట్టేదాన్ని. నాకు తెలిసిందేంటి, ఇలా తీసుకెళ్ళటం, హోమ్ మీటింగ్ చేయటం, వాళ్ళని తెచ్చి మీటింగ్లో కూర్చోబెడతాం. నాకు ఇదే తెలుసండి. ఐడి చేయటం కూడా నాకు రాదు. ఈ రోజుకు నాకు ఐడి చేయటం రాదు. నాకు తెలిసిందేంటి, సార్ వాళ్ళని తీసుకెళ్ళటం, హోమ్ మీటింగ్ చేయటం, వాళ్ళని తీసుకొచ్చి మీటింగ్లో కూర్చోబెడతాం. ఇంక ఇదేనండి నేను చేసేది. అలాగే నేను మోర్ మీటింగ్ ప్రతి ఒక్క మీటింగ్కి అటెండ్ అయ్యేదాన్ని. ప్రతి మీటింగ్కి అటెండ్ అవుతూ నాకు ఇప్పుడు కొద్దిగా టీం వచ్చిందండి. నాకైతే చదువులేదు కానీ నా టీంలో చాలా మంది చదువుకున్న లీడర్స్ వచ్చారు, వండర్ఫుల్ లీడర్స్ వచ్చారు. నా టీం సపోర్ట్తో నేను బిజినెస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ నేను స్టార్ట్ అయినప్పుడు నాకు వచ్చింది 1800 అండి. తర్వాత బ్రాంచ్ అయిన 3000 వచ్చింది. తర్వాత 20,000 వచ్చింది. తర్వాత 30, 40, 50, 60, 70, నా చెక్ 84,811 రూపాయలు వచ్చింది. తర్వాత నేను స్టార్ డైరెక్టర్గా క్వాలిఫై అయ్యానండి. స్టార్ డైరెక్టర్గా క్వాలిఫై అయినప్పుడు నాకు 71,000 ఇచ్చింది. కానీ ప్రతి మీటింగ్లో కూడా ఎంఎస్ఆర్ గురువు గారు, పిఎస్ఆర్ గురువు గారు, మహాగురుజీ సుభాష్ గారు ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే, టీంని తయారు చేసుకోండి. మనం ఇంట్లో ఉన్నా కూడా డబ్బులు వస్తాయి. అంటే అసలు బయట ఎక్కడుంది ఇంట్లో కూర్చున్న డబ్బులు? అదే హెల్త్ బాగోకపోతే హాస్పిటల్కి వెళ్ళాలి, అప్పులు చేయాలి, డబ్బులు మిగలవు. ఇంకా మనం హాస్పిటల్ పాలైపోయి డబ్బులు అయిపోతాయి. కానీ ఇక్కడ జబ్బులు తగ్గించుకొని డబ్బులు తీసుకుంటున్నామంటే అంత గొప్ప పైగా ప్లాట్ఫారం ఒక వెస్టేజేనండి. నిజం కనపడిన దేవుడికి చాలా మంది మొక్కుతారండి. కనిపించే ఎంఎస్ఆర్ గురు గారికి, గౌతమ్ బాలి గారికి ఎందుకు మొక్కలో నాకైతే తెలియదు. నిజంగా మనలాంటి పేదవాళ్ళ కోసం వాళ్ళు కనిపించే దేవుళ్ళండి. మన కోసం పెట్టారు ఈ వెస్టేజ్ కంపెనీ. నేనైతే ప్రతి మీటింగ్లో తెలుసుకున్నాను. ఎందుకంటే నాలాంటి చదివిన వ్యక్తికి రోజుకు 300, 400 సంపాదించే వ్యక్తికి నెలకి 85,000 ఇటువంటి నాకు నిజంగా భగవంతుడు వెస్టేజ్ రూపంలో గౌతమ్ బాలి గారు, ఎంఎస్ఆర్ గురువు గారు వాళ్ళ ద్వారాగానే నాకు దేవుడు కనపడ్డాడండి. ఇన్ని సంవత్సరాల నుంచి దేవుడికి పూజలు గుళ్ళు చేస్తున్నా కానీ దేవుడు కనపడకోకుండా నాకైతే వరం ఇచ్చాడు. కానీ ఆ వరం వెస్టేజ్ అండి. డైరెక్ట్గా వచ్చి వరాలు శాపాలు ఇవ్వడం అవకాశాలు అయితే ఇస్తారని గురువుగారు చెప్తారు కదా. నిజంగా నాకు గౌతమ్ బాలి గారు ఈ వెస్టేజ్ కంపెనీ పెడుతున్న అదృష్టం అండి. ఆయన కనపడే దేవుడు నాకైతే. ఎంఎస్ఆర్ గురువు గారు ఆయన ఒక భగవంతుడు అండి. నేను హార్ట్ఫుల్గా కొలుస్తాను. ఎందుకంటే వెస్టేజీ నరాలు నింపుకున్నాను నేను భగవంతుని ఒకటే కోరుకున్నా, నా ప్రాణాలు ఉన్నా పోయినా వెస్టేజ్లోని పోవాలి, వెస్టేజ్ జెండా కప్పుకొని పోవాలి. గట్టిగా నేను డిసైడ్ అయ్యానండి చేయాలని. నేను 2 నెలలు మొన్న బిఫోర్ 4 నెలల కిందట నాకు కాలు ఫ్రాక్చర్ అయిందండి. ఎముకిరిగింది. ప్లాట్ఫారం మీద నుంచి పెద్దావిడ్ని ప్లాట్ఫారం నుంచి దించుతుంటే ఆమె కంటే ముందు నేను దూకి హెల్ప్ చేయటం వల్ల నా కాలు ఫ్రాక్చర్ అయింది. 2 నెలలు బెడ్ రెస్ట్ తీసుకున్నాను. అయినా కూడా నా అకౌంట్లో డబ్బులు పడ్డాయి, 60,000, 65,000. ఎందుకంటే నా టీం సపోర్ట్తో నేను కలిసి చేయటం ద్వారాగా ఫోన్లో ఫాలోఅప్ చేసి క్వాలిఫై అయితే నెలకు 60,000, 65,000 పడ్డాయి. అదే నేను కాయలు అమ్మేటప్పుడు ఇంట్లో ఉంటే పోవటానికి ఉందా, నేను వెళ్తేనే ఒక్కదాన్ని చేస్తేనే 400 వస్తాయి, లేకపోతే రావు. కానీ ఇక్కడ నేను ఇంట్లో కూర్చున్నా కూడా రోజుకు 2,000, 60,000, 65,000 పడ్డాయి. అంటే లీడర్స్ ఎక్కడ పని చేయాలో ఒక్కసారి ఆలోచన చేయండి. మన జీవితాంతం బయట కొట్టుకొని చేసినా కూడా రాని సక్సెస్ వెస్టేజీలో వస్తుంది. బయట ఎంత కష్టపడ్డా కూడా, అహోరాత్రి కష్టపడ్డా కూడా మనకి రాని డబ్బులు వెస్టేజీలో వస్తున్నాయి. ఒక్కసారి ఆలోచన చేయండి. ఎక్కడ చేయాలి పని అనేది తెలుసుకోండి. మనము వెళ్తున్నాం ఫీల్డ్కి, ఎవరు రారు, ఎవరు వినరు. ఎందుకంటే నీకు ఎంత సహనం ఉందో దేవుడు పరీక్షిస్తున్నాడు. నువ్వు వెస్టేజ్ చేయగలవా లేదా అని పరీక్షిస్తాడు. ఎందుకంటే అన్ని తట్టుకొని నిలబడి సక్సెస్ అయితేనే ఆ గెలుపుకు ఒక అర్థం ఉంది. ఏమీ సాధించుకోకుండా గెలిచినా కూడా మనకి ఆ జీవితానికి అర్థం పరమార్థం ఉండదని నేను ఒకటే తెలుసుకున్నా. ఎందుకంటే చాలా చాలా ఎదురవుతాయి. బ్యాగులు పెట్టుకొని వెళ్తే ఇంటి పక్కన వాళ్ళు, రోడ్ల మీద వాళ్ళు అందరూ చాలా హేళనగా మాట్లాడతారు. ఆడదానివి ఇంట్లో నుంచి బయటకు వెళ్తావా,
మగవాళ్ళతో వెళ్తావా, అర్ధరాత్రి దాకా తిరిగి వస్తావా, వాళ్ళెవరు వీళ్ళెవరు సూటిపోటి మాటలు కాదు, కాకులు కాదు, లోకులు కత్తుల్లాగా పొడుస్తారు. కానీ ఆ కత్తుల్ని సైతం పూలబాటగా మార్చుకొని నడిస్తేనే ఇక్కడ సక్సెస్ అవుతాం తెలుసుకున్న మీటింగ్ లో నేను. ఎందుకంటే మనం ఆకలితో పండుకున్న రోజు ఎవరు కూడా ఒక ముద్ద అన్నం పెట్టరు. మన పిల్లలు మనం ఏడుస్తూ కూడా వచ్చి ఓదార్పునివ్వరు, ఒక రోజు ఒక పూట అన్నం పెట్టరు. అలాంటి వాళ్ళ కోసం ఎందుకు నేను వాళ్ళ మాటలైనా స్టేజ్ ఆగిపోవాలి అని ఒక సంకల్పం గట్టిగా తీసుకున్నానండి. మనం మేలు కోరి, మనం మంచి కోరి, మన సలహాలు ఇచ్చే వాళ్ళ సూచనలు ఖచ్చితంగా తీసుకోవాలి. కానీ మనల్ని పట్టించుకున్న వాళ్ళ మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక చెవిటి కప్పలాగా పనిచేశానండి నేను. అనుకుని ఒక చెవిటి కప్పలాగా నన్ను కాదు అనుకున్నాను. నాకు గురువుగారి మాటలు మాత్రమే వినపడతాయి నా చెవిలో, నాకు వేరే మాటలు ఏమీ వినపడవు. మీటింగ్కి వస్తామంటారు, రారు. అయినా సరే ఈ రోజు కాదు ఇంకో రోజు వస్తారు అని ధైర్యంగానే ఉన్నాను. కానీ సార్ ఎవరు రావటం లేదు అనే మాట మాత్రం ఏ రోజు నా అప్లయర్కి ఇంతవరకు చెప్పారు కానండి నేను. ఎందుకంటే నాకు అప్లయర్ అమ్మ నాన్న జన్మనిస్తే అప్లయర్ నాకు పునర్జన్మించాడు. మా అప్లయర్కి ఎప్పుడు ఏ రోజు కూడా ఎదురు చెప్పలేదండి. సార్ ఎవరు రావట్లేదు, సార్ ఎవరిని తేవట్లేదు, సార్ నేను చేయట్లేదని ఏ రోజు ఈ రోజు కూడా నేను చెప్పాను. బూట్ క్యాంప్ అమ్మా ఇదిగో ఈ లెగ్ నుంచి ఇన్ని టికెట్లు పెట్టమంటే అలాగే గురుగారు అన్ని టికెట్లు పెట్టేస్తాను నేను. ఇదిగో అమ్మ ఇక్కడ పని చేయంటే అలాగే గురుగారు చేసేస్తాను చెప్పా. అంతేకాని నేను ఏ రోజు కూడా ఎవరు రావటం లేదు అనే మాట నా నోట మాత్రం నేను అప్లైకి చెప్పనండి. వస్తున్నారు సార్ అని. అదే నాకు మా అప్లై ధైర్యం సార్. ఎందుకంటే నేను నిరుత్సాహపడకూడదు, నా టీం నేను ధైర్యంగా నిలబడాలి. వాళ్ళు ఈ రోజు వచ్చినారు ఆ పని ఇంకో మీటింగ్కి ఇన్వైట్ చేస్తా. ఒక్క ఐడి కోసం 6 నెలలు తిరిగాను నేను. హేళన చేశారు, అవమానించారు, ఏడిపించారు. అయినా సరే వెస్టేజ్ గురించి వాళ్ళకి తెలీదు. వాళ్ళు బయట కట్టున్నారు, వాళ్ళకి తెలియదు. పనికి వెళ్తే నేను పనికి రానివ్వను, డబ్బులు ఇవ్వను అని ఏడిపించాను. నువ్వు వెస్టేజ్ గురించి చెప్పొద్దు, ఫోన్లు మాట్లాడుతున్నావు, నువ్వు పనికి రావద్దని ఎన్నో మాట్లాడినారు. అయినా సరే పట్టు వదలకుండా 6 నెలలు ఏడిపించినా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి సార్ని తీసుకెళ్ళి వాళ్ళకి క్లారిటీ ఇచ్చి వాళ్ళ ఐడి వేసుకుంటే నేను ఒక నూనె డబ్బా కూడా కొనను అన్న వ్యక్తి చేత 200 పీవీలు చేయించి వంట నూనె వాడిన తర్వాత ఈ రోజుకి స్టిల్ 2 సంవత్సరాల్లో కూడా ఏ రోజు కూడా వంట నూనె ఆపలేదు. 4 డబ్బాలు ముందు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు. ఉండవని స్టాకు. ప్రాణం పోయిందాక వెస్టేజ్ ప్రొడక్ట్ వాడతాను అంటున్నాడు. ఒక డిస్ట్రిబ్యూటర్గా ఉన్నాడు. అంటే 6 నెలలు ఎందుకు మనం అలా ఫోర్స్ చేయాల్సి వచ్చిందంటే వాళ్ళకి తెలియదు వెస్టేజ్ కంపెనీలో ఉన్న గొప్పతనం తెలియదు, ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ తెలియదు. అదే 6 నెలలుగా సంవత్సరమైనా తిరిగి వచ్చండి వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వటం కోసం తప్పలేదు. నేనైతే అవమానంగా ఏం తీసుకోలేదు. అందుకని నేను 6 నెలలు కాదు సంవత్సరం అయినా సరే నేను వదలను, నేను చేస్తానని చెప్పి నేను మొండిగా ఇస్తే ఈరోజు వాళ్ళ ఇంట్లో ఆరోగ్యంగా ఉంటూ వెస్టేజ్ ప్రొడక్ట్ మాత్రం వాడతానంటున్నారు చూడండి. అందుకని నేను ప్రతి చోట నేను బస్సులో వెళ్తే బస్సులు, ట్రైన్ వెళ్తే ట్రైన్లు, ఆటోలు వెళ్తే ఆటోలు, ప్రతి ఒక్కరికి నా పక్కన కూర్చుంటే చెప్తా నేను. కానీ నేను బూట్ క్యాంప్ నుంచి ఎనుకొని వెళ్తున్నానండి సెమినార్కి. నేను ఒక్కదాన్ని కూర్చున్న సీట్లో ఎవ్వరూ లేరు, ఖాళీగా ఉంది. దేవుడా ఈరోజు నాకు ఎవరిని పరిచయం చేయవా, నాకు ఎవరితో మాట్లాడేది లేదా, ఈరోజు ఇంతే ఉందా అనుకొని ఒక్కదాన్ని కూర్చున్నాను నేను. కూర్చుంటే ఒక పెద్దవాడు వచ్చిందండి. వచ్చి నాకు వాంతింగ్ వస్తుందిరా, కొంచెం యువతలో జరుగుతా ఉంది, రామమ్మ కూర్చోమన్నాను. నిజంగా తనకి వాంతింగ్ అయితే రాలా. నా పక్కన కూర్చోడానికి భగవంతుడే పంపించాడు. భగవంతుడు తోడయ్యాడు. సంకల్ప బలం గట్టిగా ఉంటే సాధించగలవని గురువుగారు చెప్పిన మాటలు నిజంగా నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. ఎందుకంటే తనకి వాంతింగ్ వచ్చిందని అని చెప్పి వచ్చి కూర్చుంది. తనకి ఏం రాలేదు సార్. తను థ్యాంక్స్ చెప్పింది. ఎక్కడికి వెళ్తున్నావు? శ్రీశైలం వెళ్తున్నాడు అంది. ఆమె శ్రీశైలం వెళ్తుందంట దేవుడి సేవకి. ఆ దేవుడే కలిపాడండి. నిజంగా నాకు బస్సులో పరిచయం అవడం చాలా అదృష్టం. ఆ మేడం గారే పరిచయం చేసుకుని మేడం గారే మాట్లాడి నేను ఇలాగ మంచి ఆరోగ్యం ఉందమ్మా, నేను వాడతానంటే నేను శ్రీశైలం నుంచి రంగాలని నేను కలుస్తారా అని చెప్పి నెంబర్ తీసుకొని శ్రీశైలం నుంచి రంగాలని ఫోన్ చేసి వచ్చి నన్ను కలిసి మీటింగ్స్కి వచ్చి మీరు తెలుసుకొని క్లారిటీ తీసుకొని తన ఐడియాస్ ప్రొవైడ్ చేస్తుంది. అరే ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ పిలువరా, నేను వస్తాను అంటుంది. బూట్ క్యాంప్కి వస్తాను అంటుంది, మైసూర్కి వస్తాను అంటుంది. అదే తను నా పక్కన కూర్చోకపోతే, నేను కనుక వెస్టేజ్ కంపెనీ గురించి చెప్పకపోతే నాకు ఈరోజు ఎంత గొప్ప వ్యక్తిని మిస్ అయ్యేదాన్ని చూడండి.
మనకి డిస్ట్రిబ్యూటర్లు లేరు, పక్కన ఎవరు లేరు అని నా బాధ భగవంతుడు ఆలకించాడు. అదే నాకు ఈరోజు ఒక మనిషి చూడటం తగ్గిందిలే అని నిర్లక్ష్యంగా లేను. నేను ఆ భగవంతుని ఎప్పుడు ఊరుకుంటా. దేవుడా, నేను ఈ రోజైతే వెళ్తున్నా, ఎంతమందిని కలవాలి, ఏం చేయాలని నీకే వదిలేస్తున్నాను దేవుడా అని నేను ఎంఎస్ఆర్ గురువు గారికి ఒకటే మొక్కుని వెళ్తా. గురువు గారు ఆశీస్సులు తీసుకుని వెళ్తానండి. ప్రతి ఒక్కరికి ఉందండి సక్సెస్. మన సక్సెస్ మనం తీసుకునే నిర్ణయంలో ఉంది. చాలా మంది వెస్టేజీ అని చూశాను, నేను విన్నాను అనేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. వెస్టేజీ నేను చేస్తాను అని వచ్చేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, అర్థం కాక బిజినెస్ గొప్పతనం వాళ్ళు అట్టా అంటా ఉంటారు. అన్నప్పుడు మనం తెలియజేయాలి. తెలియజేసినప్పుడే ఆ వెస్టేజ్ కొన్న గొప్పతనం తెలుస్తుంది. మా అబ్బాయి ద్వారాగా స్కూల్లో కరస్పాండెన్స్ సార్ వచ్చారండి. పిల్లలు చెప్తే ఎవరంటారు? స్కూల్ కరస్పాండెంట్ అంటే చిన్న విషయం కాదు అది. ఆ సార్కి ఒక వంట నూనె ఇద్దామని వెళ్ళాను, కానీ బిజినెస్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆయనకి 50 ఎకరాల రైతు, నేను 1 ఎకరానికే వాడమని చెప్పాను. లేదమ్మా, నేను చూశాను వెస్టేజీ ప్రోడక్ట్ చాలా బాగుంటాయి, అబ్బాయి చెప్తున్నాడు, అబ్బాయి వాడుతున్నాడు. ఎందుకంటే మా అబ్బాయికి ఆయాసం పుట్టించి వాటికి వాడుతున్నాడు. అబ్బాయి చాలా ఆరోగ్యంగా ఉన్నాడమ్మా. నాకు కూడా మోకాళ్ళకి ఆపరేషన్ చేయాలంటున్నారు, వాటికి లక్షలు అడుగుతున్నారు, ఏం వాడాలంటే నేను మన వెస్టేజ్లో కంపెనీలో చెప్పానండి, వాడుతున్నారు. కానీ ఆ గురువు గారు ఎక్కడ కట్టారంటే వంట నూనె ఇచ్చిన ద్వారా వంట నూనె వాడి స్కూల్లో 300 మంది 400 మంది పిల్లలు ఉంటే వాళ్ళకి పామాయిల్ పంపిస్తే గవర్నమెంట్ అది వాడుకోకుండా మన వెస్టేజ్ నూనె వాడుతున్నారు స్కూల్లో 400 మంది పిల్లలకి. చూడండి, ఒక చదువులేని నేను ఒక చదువుకున్న కరస్పాండింగ్ సార్ దగ్గరికి వెళ్ళి చెప్తే అంతమంది పిల్లలకు వంట నూనె వాడిస్తున్నారంటే ఆ గ్రేట్ నాదైతే కాదు, ఖచ్చితంగా వెస్టేజ్ కంపెనీ, వెస్టేజ్ ప్రొడక్ట్, ఆయిల్ కొన్న గొప్పతనం. ఈ బిజినెస్ చాలా 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 వండర్ఫుల్ అండి. తెలుసుకొని చేసుకున్న వాళ్ళకి చాలా మంచి ఫీచరు లైఫ్ ఉంది. అసలు మన మాట మనకి మోటివేషన్ కాదు, ఎవరో మోటివేషన్ ఇస్తే తీసుకుని లేదు కాదండి. వెస్టేజ్ కంపెనీ మన పిల్లలు మనకు మోటివేషన్, మన కష్టాలు మనకు మోటివేషన్, మన జీవితం మనకు మోటివేషన్. ఏదైనా హెల్త్ బాగా 1 లక్ష 2 లక్షల డబ్బులు లేక అప్పు చేస్తామే, అది మోటివేషన్గా తీసుకోవాలి. అలాంటి లైఫ్ వద్దు, నా పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వాలి, నేను ఉన్నా లేకపోయినా వాళ్ళకి జీవితాన్ని ఇచ్చేయాలని ఆలోచించేయాలండి. తల్లిదండ్రులు చాలా గొప్పగా ఆలోచించాలి మన పిల్లల గురించి. ఎందుకంటే ఈ అవకాశం బయట లేదు. నువ్వు బయట ఎంత ఆలోచించినా కూడా లేదు, ఏ పనిలో కూడా లేదు. మనం పోతే సెక్యూరిటీ ఇచ్చే కంపెనీలు ఎక్కడా లేవండి. అందుకని వెస్టేజ్ కంపెనీలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆలోచన చేసి ప్రతి ఒక్కళ్ళు మంచి లైఫ్ తీసుకోవాలి, అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేనైతే 2 లక్షల ఇంకా 2 నెలల్లో 1 లక్ష రూపాయలు తీసుకోవాలి, వచ్చే డిసెంబర్కి 2 లక్షల కారు తీసుకోవాలని గట్టిగా గోల్ పెట్టుకున్నా. ఒక చదువులేని వ్యక్తి 2 లక్షలు తీసుకోవాలని గోల్ పెట్టుకుందంటే బయట ఎక్కడా లేదండి, ఒక వెస్టేజ్ కంపెనీలో మాత్రమే ఉంది. గోల్స్ అయినా డ్రీమ్స్ అయినా ఎక్కడ కూడా బయట లేదు. ఏ రోజు కూడా మార్కెట్ ఇల్లు తప్ప నాకు ఏరే ఊరు ఏరే ప్రపంచమే తెలియదండి. అలాంటిది మైసూర్ వెళ్ళి వచ్చాను నేను. మైసూర్ వెళ్ళి 3 రోజులు లగ్జరీ లైఫ్ అనిపించి వచ్చా. అలాంటి ఆపర్చునిటీ బయట ఎక్కడ ఉందండి? అదే ఒక రోజు వెళ్ళి 400 అండి నా కూలి పోయిద్దని బాధపడతాను. అన్ని డబ్బులా, నేను ఎక్కడ వెళ్తానని బాధపడతాను. అలాంటిది మైసూర్ వెళ్తే, చెన్నైలో ఉంటే మా అమ్మ ఫోన్ చేస్తే చాలా హ్యాపీగా చెప్పా, అమ్మ నేను చెన్నైలో ఉన్నా, అమ్మ నేను మైసూర్లో ఉన్నా. అంటే నా జీవితంలో వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటుంటే ఏంటో తప్ప నేను వెళ్తానని నేను అనుకోలేదండి. నిజంగా మైసూర్ వెళ్ళి వచ్చాను. మైసూర్ వెళ్తే గురువు గారు చెప్పిన మాటలు నాకు ఇప్పుడు చెవులు మారు మోగుతున్నాయి. సుబ్బశెట్టి గారు చెప్పిన మాటలు, ఎవరో నీకు మోటివేషన్ కాదు, నీ పిల్లలు నీకు మోటివేషన్, నీ ఫ్యామిలీ నీకు మోటివేషన్ చెప్పారు. తర్వాత బెలూన్స్ ఉన్నాయి, కొన్ని బెలూన్స్ ఏమో పైన ఎగురుతున్నాయి, కొన్ని బెలూన్స్ ఏమో బకెట్లో ఉన్నాయి. ఆ కలర్ డిసైడ్ చేయదు మన జీవితాలని, మనం తీసుకునే నిర్ణయం డిసైడ్ చేస్తుందని చెప్తారు గురుగారు. నిజంగా చాలా వండర్ఫుల్ వర్డ్స్ అండి అవి. ఆల్రెడీ బుక్ ఒకటి రాసి పంపించేశాడు భగవంతుడు. ఆ బుక్లో కొన్ని పేజీలు ఆయన రాయాల్సింది రాసి పంపించాడు, కానీ కొన్ని పేజీలు ఖాళీగా ఉన్నాయి. నీకు ఎలా కావాలంటే అలా రాసుకో, నీ జీవితం అలాగుండిద్ది.
చూడండి సార్ ఎంత బాగుంది. అంటే మనం ఏడుస్తూ ఉండాలా, డబ్బులు లేకుండా బాధపడుతూ ఉండాలా, ఇదే నా లైఫ్, నాకు ఈ ఇప్పుడు 10,000కు 20,000కు చేస్తున్నావు, ఈ లైఫ్ చాలు అని రాసుకుంటే నీ లైఫ్ అలాగే ఉంటది. కాదు, నా లైఫ్ ఇలా ఉండాలి అని నువ్వు డిసైడ్ అయ్యి రాసుకుంటే నీ జీవితం ఎలా ఉండిద్దని చెప్పాడు. నిజంగా నాకు ఆ మాట చాలా బాగా కనెక్ట్ అయింది. ఈ వెస్టేజ్ కంపెనీలో డ్రెస్ కోడ్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి అని ప్రతి ఒక్క లీడర్స్ ఎంఎస్ఆర్ గురుగారు చెప్పే చాలా బాగా కనెక్ట్ అయిందండి. ఎందుకంటే బయట ఉన్నట్టుంటే ఇక్కడ మనం బిజినెస్ చేయలేం. మన లైఫ్ లైన్స్తో చాలా ఆప్యాయంగా ఉండాలి. గురుగారు చెప్తుంటారండి ఇవన్నీ మీటింగ్స్లో. నేను అవే నేర్చుకున్నాను. ఆ, మన మన టీం కాకపోయినా సపోర్ట్గా ఉండాలి, వాళ్ళు మనకు సపోర్ట్గా ఉండాలి, ఒక ఫ్యామిలీ లాగా ఉండాలి, ఒక అన్న చెల్లెల్లాగా ఉండాలి, ఒక అక్క చెల్లెల్లాగా ఉండాలి. ఇలా విలువలతో ఉన్న కంపెనీ బయట ఎక్కడా లేదండి. మనకు దొరకటం నిజంగా నిజంగా అదృష్టం అండి. వజ్రం చేతికొచ్చాక కూడా దాన్ని ఇంకా టెస్ట్ చేస్తా కూర్చుంటే నిజంగా మనంత దురదృష్టవంతులు ఇంకొకరు లేరు అని నాకు అర్థమైపోయింది. అది వజ్రమా కాదా అని మీరు ఇంకా చెక్ చేస్తున్నారు. నిజంగా అది వజ్రమేనండి. మీరు ఎంత అందంగా తీసుకుంటే అంత అందంగా తయారైద్ది ఆ వజ్రం. అదే నీ జీవితం. నువ్వు ఎలా తీసుకుంటే అలాగా, నువ్వు ఎలా మార్చుకుంటే అలాగా, అది నీ చేతిలోనే ఉంది. అది వెస్టేజ్ కంపెనీ ద్వారా వచ్చింది. నిజంగా అసలు కొంతమంది చాలా మంది వింటున్నానండి నేను. నేను వచ్చాను వెస్టేజ్కి, నేను చేశాను, నేను చూశాను. ఏం చూశారు, ఏం చేశారు? వస్తారు, చెప్తారు, ఎవరు వినరు, ఆగిపోతారు. అదేనా చేయటం అంటే? నా ప్రాణాలు ఉన్నా పోయినా వెస్టేజ్లో చేయాలని డిసైడ్ అయితే భగవంతుడు నీకు తోడు చేసి పంపిస్తాడు. అది సార్ వెస్టేజ్ అంటే. వెస్టేజ్ అంటే చేసాము చూసాము కాదండి. మన ఇంట్లో హస్బెండ్ ఒప్పుకోకపోయినా, అత్తమామ ఒప్పుకోకపోయినా, పిల్లల కోసం ఏదో సాధిస్తామని వస్తాం. సాధించి చెక్ రూపంలో చూపించి, ఇదిగో నేను సక్సెస్ అయ్యాను, ఇదిగో నేను గెలిచాను, ఇదిగో అని 10వ తారీఖు చూపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మా సార్కి అసలు వెస్టేజ్ చేయటం ఇష్టం లేదు. కానీ ఈరోజు 4 రోజులు 3 రోజులు అయినా కూడా వెస్టేజ్ అని మీటింగ్స్కి వెళ్ళి తిరిగి నేర్చుకుంటున్నారు. అంటే ఎంత మొండోళ్ళైనా మార్చగల శక్తి వెస్టేజ్ కంపెనీకి ఉంది, వెస్టేజ్ మీటింగ్ ఉంది, గురుగారి మాటలకుంది. మన చెక్కే మన ఇంట్లో వాళ్ళకైనా బయట వాళ్ళకైనా సమాధానం అండి. ఈరోజు 11కి 12 దాడుతుందండి ఇంటికి వచ్చేసరికి. ఎందుకంటే నన్ను నమ్ముకొని వచ్చిన లైఫ్ లైన్స్కి వాళ్ళకి ఇప్పించాలి. అదొకటే నా సంకల్ప బలం. నేను వచ్చే డిసెంబర్ 2 లక్షల కారు తీసుకుంటా. నా టీంలో లక్షలు తీసుకునే వాళ్ళని తయారు చేయాలి, 50,000 తీసుకునే వాళ్ళని తయారు చేయాలని గట్టిగా కంకణం కట్టుకున్నా. మేడం మీకు ఐడి చేయటం రాదు కదా అని అనుకోవచ్చు. నాకు ఐడి చేయటం రాదు, కానీ నా టీంలో చదువుకున్న వాళ్ళు చాలా చాలా వండర్ఫుల్ లీడర్లు వచ్చారు. లీడర్లు చేస్తారు. నేను ఎక్కడ ఎలా చేయాలన్నది నేర్చుకున్న మీటింగ్కి వెళ్ళి, అది చాలు. నిజంగా నాలాంటి వాళ్ళకి చాలా గొప్ప ఆపర్చునిటీ అండి వెస్టేజ్ జరగటం నిజంగా నా పూర్వ జన్మ సుకృతం. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి ఇంతమందితో మాట్లాడే ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. నాకు టైం లేకపోయినా బిజీగా ఉన్నా కూడా సార్ పాపం 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి సార్ జూమ్ కావాలి మేడం అని చెప్పి చాలా సఫర్ అయ్యాను నేను ఇస్తాను లేదని. కానీ నిజంగా సార్ మీకు చాలా థ్యాంక్ యూ సార్, నాకు ఈరోజు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ విష్ యూ హెల్త్ సార్. సార్ నా జూమ్ కంప్లీట్. థ్యాంక్ యూ మేడం. సార్ వండర్ఫుల్ టెస్ట్ మనీ ఎర్లీ మార్నింగ్ ప్రతి ఒక్క లీడర్కి అర్థమయ్యే విధంగా మీ టెస్ట్ మనీ ద్వారా చాలా మంది లేడీస్ ఇన్స్పైర్ అయ్యారు మేడం. ఎస్పెషల్లీ చాలా మంది లేడీస్ ఇంట్లో నుంచి బయట రావడానికే చాలా మంది భయపడుతుంటారు. హస్బెండ్ సపోర్ట్ ఉండదు, ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారనే ఆలోచనలతోటి చాలా మంది ముందడుగు వేయటానికి ఆలోచిస్తుంటారు. కానీ మీరు చెప్పిన టెస్ట్ మనీ ద్వారా చాలా మందికి కూడా ఇన్స్పైర్ గా తీసుకుంటారు మేడం.
ఎందుకంటే మీరు చుట్టుపక్కన వాళ్ళు ఎన్ని అన్నా కానీ మనకి ఏదన్నా లేని పరిస్థితి వస్తే ఏదన్నా ఇబ్బంది వస్తే ఎవరు చూసే వాళ్ళు ఉండరు. అంటే ఈ సమాజంలో ఓన్లీ మనం మాత్రమే ముందుకెళ్ళాలా, మన చుట్టుపక్కన వాళ్ళు ఎవరు కూడా సాయం చేసే పరిస్థితులు ఎవరు ఉండరు. వెస్టేజ్ బిజినెస్ అనేది చాలా అద్భుతమైన అవకాశం. ప్రతి ఒక్క పేదవాడు కూడా ధనవంతుడయ్యేదానికి ఉన్న గౌతమ్ బాలి సార్ పెట్టిన ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ. దీన్ని ఉపయోగించుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీలాగే లక్ష్య కారు తీసుకునే విధంగా ప్రతి ఒక్కరికి అవకాశం ఉందని తెలిసారు మేడం. కానీ ఎలాంటి ఎడ్యుకేషన్ లేకపోయినా కానీ సంకల్ప బలం అనేది ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారని నిరూపించారు మేడం. ఖచ్చితంగా మీ గోల్స్ ఏవైతున్నాయో డిసెంబర్ కల్లా అవన్నీ కూడా మీ గోల్స్ వెస్టేజ్లో ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మరొకసారి మీరు జూమ్ ఇచ్చి ప్రతి ఒక్కరికి ఇన్స్పైర్గా ఉన్నందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శ్రావణ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. రమేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. ఫీడ్బ్యాక్ తీసుకోండి సార్. థ్యాంక్ యూ మేడం గుడ్ మార్నింగ్ మేడం. భూలక్ష్మి మేడం. మేడం భూలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మీరు ఎడ్యుకేషన్ లేదన్నారు కదా, హోమ్ మీటింగ్లో మీరే చెప్తారు, ఎలా చేశారు మేడం? హోమ్ మీటింగ్ లో నేర్చుకుంది నేను వెళ్ళి చెప్పేదాన్ని సార్. పొలాలకు సంబంధించి చెప్పేదాన్ని నేర్చుకున్నా సార్. ప్రతి మీటింగ్ మాటగా నాకు కనెక్ట్ అయిపోయింది. ఇంక అంతే. ఓకే నేను వాడుకున్నాను, చాలా బాగున్నాయి, ఇలా వాడుకున్నారు, చాలా ఆరోగ్యం తీసుకున్నారు. మీకు క్లారిటీ కావాలంటే మీటింగ్ రండి, డబ్బులు కావాలంటే ఒక మీటింగ్ రండి అని నేను కన్విన్స్ చేసి తీసుకొచ్చి మీటింగ్లో కూర్చోబెట్టేదాన్ని సార్. ముందు నా హోమ్ మీటింగ్కి రమ్మనే నేను ఇన్వైట్ చేస్తా. అదే సార్ ఎక్కువ సక్సెస్ నాకు. ఓకే వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు హోమ్ మీటింగ్ చేయడానికి అప్లైన్ మీద డిపెండ్ అవుతుంటారు. కానీ మీరు మీ ఓన్గా అప్లైన్ మీద డిపెండ్ అవ్వకుండా మీ అంతటా మీరే మీకు తెలిసిందే చెప్పుకుంటూ వెళ్ళి సక్సెస్ తీసుకున్నారంటే చాలా గ్రేట్ మేడం. నేను ఏ రోజు కూడా అప్పలేని మీద డిపెండ్ అవ్వలేదు సార్ ఇంతవరకు కూడా. అందుకని అంత స్పీడ్గా సక్సెస్ అయ్యారు మేడం. థ్యాంక్ యూ మేడం. శ్రావణ్ సార్ కంటిన్యూ చేయండి సార్. శ్రావణ్ సార్. శ్రావణ్ సార్ గుడ్ మార్నింగ్. ఓకే. రంగారావు సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ భూలక్ష్మి మేడం. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మీ జర్నీ చాలా ఇన్స్పిరేషన్ ఉంది మేడం. నిజంగా మీరు మైసూర్ మీటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ నేర్చుకున్నది మీరు చెప్పడం కానీ, ఎంఎస్ఆర్ సార్ చెప్పిన మాటలు మీరు చెప్పడం కానీ, మీరు ప్రతి మాటలో మీ నరాల్లో వెస్టేజ్ ఉందన్నట్టు చెప్పారు. నిజంగా వాస్తవంగా చూస్తే మేడం మీరు చెప్పిన ప్రతి పాయింట్ కరెక్ట్ మేడం. ఈ రోజుల్లో ఒక సాధారణ హౌస్ వైఫ్ కి, లేదంటే తక్కువ చదువుకున్న ఒక వ్యక్తికి, లేదంటే ఒక కూలి పని చేసుకునే వ్యక్తికి లక్షలు సంపాదించే అవకాశం ఎక్కడ ఉంటుంది మేడం? అది కూడా చాలా మందికి హెల్త్ పరంగా సపోర్ట్ చేస్తూ, కొంతమందికి ఉపాధి అవకాశాన్ని చూపిస్తూ మనం సంపాదించే అవకాశం. నిజంగా కరెక్ట్ గా అందిపుచ్చుకున్నారు, హార్డ్ వర్క్ చేస్తున్నారు. మీలో ఉండే స్పిరిట్ కి మీరు ఇంకా మంచి స్థాయికి వెళ్తారు మేడం. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ you సార్, for థ్యాంక్ యూ సార్. మన వెస్టేజ్ ఫ్యామిలీ ఆశీస్సులు ఉండగా ఖచ్చితంగా సక్సెస్ అవుతాం సార్, ప్రతి ఒక్కరం కూడా. అండ్ నేను వెస్టేజ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ విన్న జూమ్ సెషన్ కూడా మీదే మేడం. ఐ థింక్ థ్యాంక్ యూ ఆగస్ట్ సార్, మంత్ లో మీరు ఇచ్చారు. ఫస్ట్ విన్నాను, ఈ రోజు వింటున్నాను మళ్ళీ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రంగారావు సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ కిరణ్ కుమార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రమేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ భూలక్ష్మి మేడం గారు. సార్ గుడ్ మార్నింగ్. మీ టెస్టిమోనీ అనేది మా ఏపీ తెలంగాణకి ఒక ఇన్స్పిరేషన్ మేడం. ఎప్పుడు మీటింగ్స్కి వచ్చినా, మేము గుంటూరు వచ్చినా మీతో మరీ అడిగి మరీ పెట్టేసి ఫొటోస్ దిగుతూ ఉంటాం మేము. సో ఇప్పుడు భూమి మీద చదువులేని వ్యక్తి, నా జీవితం ఇంతే, నా వల్ల కాదు, వరే అయ్యో నాలాగా వాళ్ళగా నేను కూడా చదువుకుంటే మంచి లైఫ్ వచ్చేదే అని సఫర్ అవుతూ ఉంటారు మేడం చాలా మంది.
సో చదువుకోలేక నా పరిస్థితి ఇట్లా అయిపోయింది అనుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ మీకు పరిచయం అవటం, లైఫ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందంటే ఒక సెలబ్రిటీని చేయటం, ఒక ఫ్యామిలీ కష్టాల నుంచి బయటపడేసేటట్టు తయారు చేసింది మేడం వెస్టేజ్ ప్లాట్ఫారం. సో ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను మేడం. మేడం ఒక చిన్న క్వశ్చన్ మేడం, మీరు ఇప్పుడు బ్రాంజ్ నుంచి సిల్వర్ అవ్వడానికి ఎన్ని రోజులు పట్టింది మేడం, ఎన్ని నెలలు పట్టింది బ్రాంచ్ నుంచి సిల్వర్ అవటానికి నాకు జస్ట్ 2 నెలలు పట్టింది సార్. మేడం? ఒకసారి మళ్ళీ చెప్పడం వాయిస్ క్లియర్. బ్రాంచ్ అయ్యాను ఈ నెలలో, ఇంకా 2 నెలలకి సిల్వర్ అయ్యాను సార్. నేను 3 నెలలు పట్టింది. సూపర్ మేడం. అంటే మీ హార్డ్ వర్క్ ఆ విధంగా ఉంది. కసి వెస్టేజ్ అనేది అప్పుడే నరాన్ని తెప్పించుకున్నారు కాబట్టి ఆ గ్రోత్ ఆ విధంగా ఉంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను మేడం. సిల్వర్ నుంచి గోల్డ్ కూడా Thank you, madam. 4 నెలలే పట్టింది సార్, ఎక్కువ పట్టలేదు. సూపర్ మేడం, ఎక్సలెంట్ మేడం. మీరు ఇప్పటిదాకా సంపాదించిన ఇన్కమ్ ఎంత మేడం సుమారుగా? సంవత్సరం ఖచ్చితంగా 60,000 50,000 అయితే తగ్గకోకుండా తీసుకున్నాను సార్. నాకు ఆ లెక్కలు అయితే కూడా రాదు. ఓకే, ఇప్పుడు 50,000 అప్రాక్సిమేట్లీ 60,000 మీరు ఇప్పుడు ఖచ్చితంగా 12 నెలలు తీసుకున్నా సంవత్సరం. సంవత్సరం అయింది. తిప్పి దాదాపు తగ్గకుండా 6-7 తీసుకున్నా. లక్షలు సంపాదించారు. ప్లస్ కార్ కూడా తీసుకున్నారు కదా మేడం? కార్ ఫండ్ పడుతుంది సార్, కంపెనీ నుంచి కార్ కూడా వస్తుంది కార్ నాకు. మా ఫారిన్ ఇంటి ట్రిప్స్ ముందు వెళ్ళొచ్చారా? ఇప్పటికీ సైకిల్ బైక్ కూడా లేదు సార్. ఓకే, ఇంకా ఓకే. బైక్ కూడా లేదు, మాకు బైక్ కూడా తెలీదు. ఇప్పుడు మీ రిలేషన్స్ వస్తున్నారా మేడం మీకు? ఇప్పుడు వస్తారు సార్, వస్తున్నారు సార్. రెస్పెక్ట్ అనేది కూడా వచ్చిందా వాళ్ళ కాడ నుంచి? చాలా బాగా. నేను జూమ్ మాట్లాడుతుంటే కోట్ వేసుకుని వెళ్తుంటే ఎంత దర్జాగా వెళ్తుందో చూడని అంటున్నారు సార్. ఇది కదంటే మేడం లైఫ్. ఒకప్పుడు నెత్తిన బుట్ట, ఈ రోజు కోటు. అవును సార్. పవర్ ఆఫ్ వేస్టేజ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను ఏమి అనలేక ముక్కు మీద వేసుకుంటున్నారు సార్ ప్రతి ఒక్కరు ఈ రోజున. మేడం. ఏమి అనలేక ఒక రోజు అన్న మాటలు గుర్తు తెచ్చుకొని ముక్కు మీద వేసుకుంటున్నారు. ఎస్, ఆ విధంగా చేసింది మేడం. పిలిస్తే రాని వాళ్ళు గెలిస్తే వస్తారని మన Yes, sir. ఎంఎస్ఆర్ గురువు గారు చెప్తా ఉంటారు కదా. Yes. వాటన్నిటికి కూడా మీరు ఇప్పుడు ఈ రోజు నిదర్శనం మేడం. ప్రతి ఇక్కడ ఒక్కరు ఏపీ అంతే సార్. తెలంగాణ నరాలు నాకు నరాలు తెలిసి మెసేజ్ నింపుకోగలిగితే నరాలు నింపుకో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సార్. అప్లైర్ మీద డిపెండ్ నాకు అవ్వకుండా తెలిసి ప్రతి మీటింగ్ మనం ఉండాలి ఫస్ట్. ఇది నా బిజినెస్ సార్, నా పిల్లల కోసం నా కోసం వచ్చాను, ఎవరి మీద డిపెండ్ అయ్యేది కాదు ఇది. బయట పనులకు వెళ్తే మేడం మన కోసం చేస్తున్నామా వాళ్ళ కోసం చేస్తున్నామా? ఆ ఇది కసి మనది సార్, నింపుకోవాలి మేడం. ఆ నాది కసి సార్. Yes, నింపుకున్నప్పుడే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ కిరణ్ సార్, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. శ్రీనివాసరావు సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ బ్రహ్మేశ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, భూలక్ష్మి మేడం. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం, ఎక్సలెంట్ మేడం మీ టెస్ట్ మనీ. ఐడి వేయటం రాకపోయినా కూడా మీరంత పట్టుదలగా ఈ వెస్టేజ్లో మీరు నెలకి 84,000 పైగా తీసుకుంటున్నారంటే గ్రేట్ మేడం. మీ ద్వారా చాలా మంది ఇన్స్పైర్ అవ్వాలి మేడం. చదువుకొని ఐడీలు వేయటం కానీ అన్ని చేతైన వాళ్ళు కూడా ఇంకా ఆలోచిస్తున్నారు మేడం. ఈ రోజు మీ ద్వారా ఈ జూమ్ లో ఉన్న చాలా మందికి మిమ్మల్ని ఒక ఇన్స్పైర్ గా తీసుకొని వాళ్ళకి చేస్తారని నేను అనుకుంటున్నాను మేడం. గ్రేట్ మేడం. అలాగే మీరు అనుకున్నటువంటి గోల్ 2 నెలల్లో ₹1,00,000 దాటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే జూమ్ లో ప్రతి ఒక్కరు 1,00,000 తీసుకోవాలని సంకల్ప బలం గట్టిగా ఉంటే దేవుడు దిగొచ్చి ఖచ్చితంగా ఇస్తాడు సార్. అవునవును మేడం, ఎక్సలెంట్ మేడం. థ్యాంక్ యూ మేడం. సార్ ఖచ్చితంగా మేడం 1,00,000 తీసుకుంటారు. 1,00,000కి అనుగుణంగానే దగ్గరలోనే వెళ్తున్నారు. దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. హరిబాబు సార్, గుడ్ మార్నింగ్ సార్. హరిబాబు సార్. యా, గుడ్ మార్నింగ్ బ్రహ్మేశ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. భూలక్ష్మి మేడం. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం రియల్లీ మాటలు రావట్లేదు మేడం, నో వర్డ్స్. ఎందుకనంటే చదువు రాదు
అనే ఆలోచన లేదు. నేను చెయ్యలేను అనే ఆలోచన కూడా పక్కన పెట్టేశారు. అంటే ఆ ఆలోచన కూడా తీసేశారు. ఇవన్నిటికీ కారణం మీరు ఎక్కువ మీటింగ్స్ అటెండ్ అవ్వడం అనేది నాకు అర్థమైంది మేడం. ఇట్స్ మోర్ మీటింగ్స్ మీరు వినడము, దాని అర్థం చేసుకోవడము, అది నరాల్లో జీర్ణించుకోవడం వల్ల ఈరోజు మీరు ఈ సక్సెస్ తీసుకుంటున్నారు. ఇస్ అమేజింగ్ మేడం, వండర్ఫుల్. మీరు ఇలాంటి అంటే ఇంకా గొప్ప స్థానానికి రావాలి. మీరు 1,00,000 కాదు మేడం, నెలకి 10 లక్షలు కూడా తీసుకుంటారు, అది మాత్రం గ్యారంటీ, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మన ఆల్మోస్ట్ ఈరోజు జూమ్లో 100+ అయిపోయారండి. చాలా మంది వింటున్నారు, చాలా మంది ఆచరిస్తున్నారు. కొంతమంది ఒక చెవిలో నుంచి విని ఒక చెవిలో నుంచి వదిలేస్తున్నారు, కొంతమంది పట్టుకొని నిలబడుతున్నారు, కొంతమంది ప్రోడక్ట్ వాడుతూ రిజల్ట్ ని యూజ్ చేసుకుంటున్నారు. రియల్లీ అమేజింగ్ అండి. ఇస్ ఏ వండర్ఫుల్ మేడం. మీ యొక్క మీటింగ్ ఈరోజు చాలా మందికి ఇన్స్పిరేషన్ ఫర్ ఎస్పెషల్లీ ఉమెన్స్ తలుచుకుంటే ఏదైనా చేయగలరు అనేది మాత్రం మీరు నిరూపించారు. హ్యాట్స్ ఆఫ్ మేడం, ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. నేను ఒకటే చెప్తాను సార్, ఇని వదిలేసే వాళ్ళకి వదిలేసినట్టుగా ఉండిద్ది, తీసుకొని నాది అని గెలిచే వాళ్ళకి గెలిపే చూపిస్తాడు సార్ దేవుడు. థ్యాంక్ యూ సార్. ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ హరిబాబు సార్, థ్యాంక్ యూ మేడం. హ్యాండ్ రైజ్ చేయన్నారు అందరూ, చాలా మంది. ఫీడ్బ్యాక్ తీసుకుందాం మేడం. ఓకే సార్. ఓకే, ప్రభుకుమారి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడు మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మేడం మార్నింగ్ గారు, మేడం. భూలక్ష్మి మేడం గారు, గుడ్ మార్నింగ్ మేడం గారు. మేడం మీ గుడ్ మార్నింగ్. మీ జూమ్ సెకండ్ టైం వింటున్నాం మేడం గారు. మిమ్మల్ని బూట్ క్యాంప్ లో చూసాము. మీ జూమ్ చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది మేడం గారు. రియల్లీ గ్రేట్ మేడం గారు. మీకు ఎందుకంటే మీరు మాట్లాడిన ప్రతి పాయింట్ కూడా మాకు కనెక్ట్ అయింది మేడం గారు. ఎంఎస్ఆర్ గారిని ఒక దేవుడు గారు చూశారు మేడం, మీరు గెలిచారు. కానీ మీటింగ్ ప్రతి మీటింగ్ లో వెళ్ళి మీకు చదువు లేకపోయినా నేర్చుకొని మీరు సక్సెస్ అయ్యారు మేడం. నిజంగా చాలా రియల్లీ వెరీ 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 గ్రేట్ మేడం. మీరు దీనిలో ఒక మాట మీరు చాలా బలంగా వాడారు మేడం. సంకల్ప బలం గట్టిగా ఉంటే సాధించగలుగుతామని చెప్పేసి అని వాడారు మేడం. రియల్ మేడం గారు, మనం ఏదైనా ఏదో తాత్కాలికంగా కాకుండా మనం పని చేయాలని చెప్పి ఒక సంకల్ప బలంతో మీరు నిర్ణయించుకున్నారు కాబట్టి ఈ రోజు సక్సెస్ అయ్యారు. ఒక చెవిటి కప్పలాగా పనిచేశారు. ఎందుకంటే ఎవరేమనుకుంటే నాకేమి, నా కుటుంబము, నాకు ఒక రోజు ముద్ద పెట్టేవాళ్ళు లేరు, నా పిల్లల భవిష్యత్తు అని చెప్పేసి అన్నారు మేడం. ఎవరో మనల్ని మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు. నీ పిల్లలు, మన పిల్లలు, మన కుటుంబమే మనకు మోటివేషన్ అని కూడా చాలా బాగా చెప్పారు మేడం. రియల్లీ గ్రేట్ మేడం. ఎందుకంటే మీరు చేస్తున్న ప్రతిదీ మీరు నరనరాలు మీ వెస్టేజ్ని జీర్ణించుకొని మీరు చేశారు కాబట్టి ఈరోజు సక్సెస్ అయ్యారు మేడం గారు. రియల్లీ గ్రేట్ మేడం గారు. విలువల్లో ఉన్న కంపెనీలో చేరారు మేడం. మీ జీవితాన్ని ఒక పూలబాటుగా మార్చుకున్నారు. రియల్ గ్రేట్ మేడం గారు. మీరు నెక్స్ట్ గోల్ అనేది మీరు ఒక 2 lakhs పెట్టుకున్నారు, కార్ పెట్టుకున్నారు మేడం. మీ గోల్ రీచ్ అవుతారని నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను మేడం. రియల్లీగా మీ పేదరికాన్ని పూర్తిగా పోగొట్టుకున్నారు మేడం. ఇప్పటికే ఇంకా జీవితంలో మీరు చాలా ముందుకు వస్తారు. మిమ్మల్ని చూసి మేము ఇంకా ఇన్స్పైర్గా, చదువుతో సంబంధం లేదు, నాకు చదువు లేదని మీరు ఏ రోజు చింతపడలేదు, ఎవరేమైనా అనుకున్నారని చింతపడలేదు. కుటుంబంలో మీ హస్బెండ్ స్టార్టింగ్లో ఒప్పుకోకపోయినా కూడా మీరు బాధపడలేదు. ఎన్నో అవమానాలు భరించి కూడా ఈ రోజు గెలిచారు మేడం. రియల్లీ వెరీ వెరీ గ్రేట్ మేడం గారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మేడం గారు. మీకు థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదో ఒక రోజు అందరు సక్సెస్ అవ్వాలి, వాళ్ళ జూమ్ మేము అడగాలి, తీసుకోవాలని కోరుకుంటున్నానండి నేను. ఎందుకంటే యాక్చువల్లీ ఈ వెస్టేజ్ ద్వారాగా మాకు చాలా 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 గొడవలు అయినాయి. మీకు చెప్పలేదు కానీ జూమ్ లో మా Yes, సార్ madam. అయితే నాకు ఇరవై కూడా ఇస్తానన్నాడు. ఎస్ మేడం, స్టార్టింగ్ చెప్పారు మేడం. అన్నాడు. నువ్వే మీటింగ్స్ అన్ని నీ ఇష్టాసరంగా తిరిగితే అందరూ మాట్లాడుతుంటే చూస్తా ఉంటాను, నాకు ఇచ్చేసి వెళ్ళిపోమ్మని. సార్ ఒకటే అన్నారు, ఇస్తాను విడాకులు ఇస్తాను, నేను గెలవని రోజు చెక్కు తీసుకున్న రోజు విడాకులు ఇస్తాను, నువ్వు ఒక్క మీటింగ్కి రా అప్పుడు ఇస్తా విడాకులు అన్నా. ఎస్ మేడం. ఒకప్పుడు మీటింగ్ లో కూర్చోబెట్టి అప్పుడు అర్థమైంది. ఎస్ మేడం, ఒకప్పుడు నేను ఎత్తి మీద కన్నీళ్లతో సమాధానం చెప్పాడు మా సార్ నాకు. అవును, మీ సార్ను కూడా జాయిన్ చేసుకున్నారు. మీ సార్ కూడా ఈ రోజు మీతో మీ దీనిలో వెస్టేజ్ యొక్క గొప్పతనం తీసుకొని బ్రాంచ్ కూడా అయ్యారని చెప్పేసి అన్నారు మేడం. నిజంగా మేడం మీరు చాలా దీనిలో మాకు ఎంత ఇన్స్పిరేషన్ అంటే అంత ఇన్స్పిరేషన్ మేడం గారు. అదేవిధంగా మా యొక్క ఈ రోజు టీంలో ఉన్న మా టీంలో ఎంతమంది అవుతున్నారో వాళ్ళు కూడా మీలాగా ఇన్స్పిరేషన్ తీసుకొని మంచిగా వాళ్ళు గోల్ రీచ్ అవ్వాలని చెప్పేసి
తర్వాత వాళ్ళు ఈ మన పేదరికాన్ని పోగొట్టుకొని ఇంకా వాళ్ళు డెవలప్ అవ్వాలని నేను ఆశిస్తున్నాను మేడం గారు. థ్యాంక్ యూ. మీ యొక్క మీటింగ్ అనేది మాకు చాలా ఉపయోగపడింది మేడం గారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మేడం గారు. కనీసం నెలకు ఒకసారి ఇలాంటి జూమ్ అనేది మాకు అవసరం మేడం గారు. థ్యాంక్ యూ మేడం గారు. గ్రేట్ లీడర్ థ్యాంక్ మేడం యూ గారు. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ప్రభు కుమార్ మేడం, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. లీడర్స్ ప్రతిదీ కూడా మేడం చెప్పిన దాంట్లో ఎవరైతే ఫాలో అప్ అవుతారో, మేడం ఎలా చేశారో అలాగే మనం చేస్తే మాత్రమే ఇందులో సక్సెస్ అవుతాం. కాబట్టి వినేదానికంటే దాన్ని ఆచరించి సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ ప్రభు కుమారి మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ మీరు యూ సార్. వండర్ఫుల్ లీడరు. మా టీంలోనే ప్రభు కుమారి మేడం ఫైర్ బ్రాండ్ మేడం, భూలక్ష్మి మేడం చాలా డిసైడ్ అయి పని చేస్తున్నారు వెస్టేజ్ లో ప్రజెంట్. అవునా, అందుకే మేడం జూమ్ అడిగాను సార్, నేను సక్సెస్ థ్యాంక్ యూ అవ్వాలి. మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ సంధ్యారాణి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, బ్రహ్మయ్య సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం, భూలక్ష్మి మేడం. మేడం గుడ్ మార్నింగ్. మార్నింగ్ మంచి సెక్షన్ మాకు ఇచ్చారు మేడం. ముళ్ళ బాటని పూల బాటగా